హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను సౌజన్య. ఎవరికి వారు వారి వారి జీవితంలో సక్సెస్ అవ్వాలని చాలా ప్లాన్ చేసుకుంటారు, కానీ వాళ్ళు ఏం పని చేసినా ఫైనల్లీ ఫెయిల్ అవుతారు. ఎందుకు జరుగుతుంది ఇలాగా, ఏంటి ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ డాక్టర్ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? నేను సూపర్ ఉన్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఒక్కటి అంటే లైక్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనుకోవచ్చు, నాదొక సందేహం. ఎవరైనా కానీ వారి వారి జీవితంలో సక్సెస్ అవ్వాలని ప్లాన్ వేసుకుంటారు, ఒక గోల్ పెట్టుకుంటారు, ఆ రీచ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని. కానీ కొంతమంది ఆ గోల్ రీచ్ అవుతారు, వారి లైఫ్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. కానీ కొంతమంది మిడిల్లో ఫెయిల్ అవుతారు, లేదా ఫైనల్ నేను గెలుస్తున్నాను అనే లోపల ఫెయిల్ అయిపోతారు. సో ఎందుకు జరుగుతుంది ఇలాగా, అసలు ఏంటి, ఏం పొరపాట్లు చేయడం వల్ల సక్సెస్ అవ్వకుండా ఫెయిల్యూర్ అవుతున్నారు కొంతమంది? ఈ ప్రశ్న 1970s ఇద్దరు జెంట్లమెన్కి వచ్చింది. ఓకే. రిచర్డ్ బ్యాండ్లర్, జాన్ గ్రైండర్, ఇద్దరికి ఇదే సందేహం వచ్చింది. వీళ్ళు పెద్ద సర్వే చేశారు. మామూలుగా ఏమనుకుంటాం మనం చెప్పే కారణాలు ఎలా ఉంటాయి? ఒకడు సక్సెస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వాలి, లేకుంటే ఫెయిల్ అయ్యాడు అనుకోండి, మనం చెప్పే కారణాలు ఏ విధంగా ఉంటాయంటే సరిగ్గా ప్రయత్నం చేయలేదు, కొంతమంది అయితే సరైన ఫ్యామిలీలో పుట్టలేదు, సరైన చదువు లేదు, ఓకే, సరైనటువంటి స్కూల్లో చదువుకోలేదు, సరైన ఎడ్యుకేషన్ చదువుకోలేదు, వీటి వల్ల ఫెయిల్ అయ్యారని చెప్తూ ఉంటాం. మన జనరల్గా ఇచ్చే సమాధానాలు ఇవి. డబ్బున్న కుటుంబంలో పుట్టలేదు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు జనరల్గా ఓపెన్గా అదేంటో రీజన్ చూద్దామని ప్రపంచం మొత్తం తిరిగారు. తిరిగి 2000 మందికి పైగా సక్సెస్ అయిన వాళ్ళని, ఫెయిల్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. ఒక 7 సంవత్సరాల కాలం పెద్ద రీసెర్చ్ చేశారు. పెద్ద రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో, ఎవరైతే సక్సెస్ అవుతున్నారో, వీళ్ళకి మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్షియేటింగ్ ఎలిమెంట్ ఏంటంటే మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పారు. మన మైండ్లో ప్రోగ్రామ్ ఏ విధంగా చేయబడి ఉంటే అది డిసైడ్ చేస్తుంది వాడు సక్సెస్ అవ్వాలా, ఫెయిల్ అవ్వాలా అని. అంతే. ఇప్పుడు అక్కడి నుంచి 2 కారణాలు వచ్చాయి. ఒకటి, ప్రతి ఫీల్డ్లో కూడా అవుటర్ లాస్ ఉంటాయి, కొన్ని ఇన్నర్ లాస్ ఉంటాయి. అంటే అవుటర్ లాస్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక యాంకర్గా సక్సెస్ అవ్వాలనుకోండి, మీరు కంటెంట్ నాలెడ్జ్ పెంచుకోవాలి, కమ్యూనికేషన్ పెంచుకోవాలి, మీ ఎక్స్ప్రెషన్స్ పెంచుకోవాలి, మీ బాడీ లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవాలి, ఇవి చెప్తాం. ఇవన్నీ కూడా అవుటర్ లాస్. నిజంగా ఇవన్నీ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారా? ఇవన్నీ చేస్తే సక్సెస్ అందరూ అవ్వాలి కదా, అవుతున్నారా? లేదు. ఇవన్నీ లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నిజంగా ఇవన్నీ ప్రాక్టీస్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీన్ని బట్టి ఏమవుతుంది అంటే కొన్ని ఇన్నర్ లాస్ కూడా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఈ ఇన్నర్ లాసే మన మైండ్. మన మైండ్లో ఎటువంటి ప్రోగ్రామ్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, మీ గోల్ ఏంటి, ఆ గోల్కి సంబంధించినటువంటి మీ ప్రోగ్రామ్స్ ఏంటి, లేకుంటే మీ ఫ్రీక్వెన్సీ ఏంటి అని అర్థం చేసుకోవాలంటే 4 ఎలిమెంట్స్. ఇది ఈజీ, ఎవరికైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీరు గోలు లేకుంటే దాంట్లో ఫెయిల్ అయ్యారనుకోండి, ఇప్పుడు 4 విషయాలను మీరు చెక్ చేసుకోమని చెప్తారు. ఒకటి, మీ యొక్క థాట్స్, ఆలోచనలు, మీ ఫీలింగ్స్, ఎమోషన్స్, మీ బిలీఫ్స్, మీ యాక్షన్స్. ఈ 4 కూడా అలైన్మెంట్లో ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇందాక మీరు అన్నారు చూసారా, కొంతమంది బాగా ప్లాన్ చేస్తారు, ప్లాన్ చేస్తూనే ఉంటారు, ప్లాన్ సూపర్గా చేస్తారు, ఎగ్జిక్యూషన్లోనో లోపమో ఎక్కడో లోపమో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, అల్టిమేట్ రిజల్ట్ రాదు. అవును. ఇక్కడ ఏంటంటే మేబీ థాట్స్ బాగుండొచ్చు, ఫీలింగ్స్ కూడా బాగుండొచ్చు, బిలీఫ్స్ కూడా బాగుండొచ్చు, యాక్షన్స్ సరిగ్గా ఉండవు. కొంతమంది యాక్షన్స్ చాలా బ్రహ్మాండంగా చేస్తారు, యాక్షన్స్ అంటే బాగా చెమటోడ్చి కష్టపడిపోతూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు, కానీ ప్రాపర్ బిలీఫ్ సిస్టమ్ ఉండదు. అంటే ఈ బిలీఫ్స్ అంటే ఏంటి అంటే, ఒక ఉదాహరణకి ఒక లేడీ ఒక హీరోయిన్గా సక్సెస్ అవ్వాలనుకుంది. హీరోయిన్గా సక్సెస్ అవ్వాలంటే మనం ఈ FTBA ప్రకారం ఏంటంటే ఆవిడ యొక్క థాట్స్ ఏంటి, హీరోయిన్గా ఆ కెరీర్ పట్ల ఆవిడకున్నటువంటి ఆలోచనలు ఏంటి, ఆవిడకున్నటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏంటి, ఆవిడకున్నటువంటి బిలీఫ్స్, నమ్మకాలు ఏంటి. అంటే సినీ ఇండస్ట్రీ ఇంతే, ఎలాగన్నా ఇలాగ ఉంటుంది, ట్రోలింగ్ ఉంటుంది, అలా ఉంటాయి, ఇలా ఉంటాయి, అటువంటి నెగిటివ్ బిలీఫ్స్ ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించినట్టు యాక్షన్స్ ఏం చేస్తున్నారు, ఇవి అన్నిటి కూడా ఈ 4 కూడా అలైన్మెంట్లో ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు లైఫ్లో అని తేల్చారు. సబ్ కాన్షియస్ మైండ్ని ఎవరైతే బాగా ఉపయోగించుకుంటారో వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ 2 ఉంటాయి. అవును. అంటే ఉన్నది ఒకటే మైండ్ అన్నప్పటికీ అది చేసే పనులు బట్టి బేస్డ్ ఆన్ యాక్షన్స్ అది 2 రకాలుగా మనకు పనిచేస్తూ ఉంటుంది. ఒకటి కాన్షియస్ మైండ్, 2 సబ్ కాన్షియస్ మైండ్. ఇందులో సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్, కాన్షియస్ మైండ్ కంటే చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే దీన్ని
పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అని ఒక బుక్ రాశారు జోసెఫ్ మర్ఫీ. ఆ బుక్లో ఏం చెప్తాడంటే ఈయన, మీకు చిన్నప్పుడు కథ చదివే ఉంటారు, ఒక జీనీ ఉంటాడు, అల్లావుద్దీన్ దీపము, ఆ దీపాన్ని ఇలా రబ్ చేసాడు అనుకోండి, అందులోంచి ఒక జీనీ వస్తాడు. అవును. ఆ జీనీ ఏం చేస్తాడంటే ఈ అల్లావుద్దీన్ ఏం పడితే అది ఫుల్ఫిల్ చేస్తాడు. నాకు పెద్ద బంగ్లా కావాలంటే బంగ్లా వెంటనే విష్ ఫుల్ఫిల్ చేస్తాడు. అవును. ఈ జీనీ అనమాట. ఈ జీనీ మన అందరిలోనూ ఉన్నాడు అంటాడు. ప్రతి ఒక్కరిలోనూ ఇటువంటి జీనీ ఉన్నాడు. ఆ జీనీ మన కోరికలన్నీ తీరుస్తాడు. ఓకే. ఇప్పుడు ఆ జీనీ ఎవరు అంటే అదే సబ్ కాన్షియస్ మైండ్. కానీ ఆ జీనీకి మనం ఎలా కమాండ్ చేయాలి, ఎలా అడగాలి మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నవాడు సక్సెస్ అవుతాడు. జీని అందరిలో ఉన్నారు, సబ్ కాన్షియస్ మైండ్ అందరిలో కామన్గా ఉంటుంది. దీన్ని ఉపయోగించుకునేవాడు పాజిటివ్గా ఉపయోగించుకుంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, నెగిటివ్గా ఉపయోగించుకుంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఈ సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఇది బ్లైండ్. ఇది కాన్షియస్ మైండ్ ఏం చెప్తే అది నమ్ముతుంది అంతే, అది క్వశ్చన్ చేయదు. దీనికి లాజిక్స్ ఏం పనిచేయవు. రియాలిటీకి అబద్ధానికి తేడా తెలియదు దానికి. ఓకే. మీరు ఇప్పుడు నా మనసు బాగాలేదు, అసలు అదోలా ఉంది, చాలా చిరాగ్గా ఉంది, నేను పని చేయలేను అని ఒక 10 నిమిషాలు అనండి, మీ నిజంగానే మీకు మనసు బాగోలేకుండా పోద్ది, మీకున్న మూడ్ మొత్తం పోద్ది, 100% పోద్ది. మీరు ఆ మూడ్లో నిజంగా ఉన్నప్పటికీ కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కంఫర్టబుల్గా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను అని కొంచెం ఎనర్జీతో మీరు మాడండి, మీరు ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైనా మన బర్త్డే రోజు మనం ఫీల్ అవ్వడం, హర్ట్ అవ్వడం, అన్హ్యాపీగా ఉండడం అనేది ఎప్పుడన్నా ఎవరన్నా చూసారా? బర్త్డే రోజు ఆ రోజు నిద్ర లేగానే ఒక ఉత్సాహంతో నిద్ర లేస్తాం, ఎక్సైట్మెంట్, చాలా హ్యాపీగా ఉండడానికి మనం డిసైడ్ అయిపోయాం, హ్యాపీగానే ఉంటాం. రోజు ఉన్నట్టే ఆ రోజు కూడా ఉంటుంది. పరిస్థితులు మనకు నచ్చనివి కూడా జరుగుతాయి, కానీ అవి పడుచుకోం. ఆ రోజు వి డిసైడెడ్ టు బి హ్యాపీ, ఓకే, వి సెలబ్రేట్ ద డే. అలా రోజు ఉండలేమా? రోజు ఉండొచ్చుగా, ఉండొచ్చు. ఏది ఆపుతుంది మనల్ని? ఏది ఆపుతావు? ఆ 4 ఎలిమెంట్స్ అన్నారు, చాయిస్ తీసుకోవాలి. అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ప్రోగ్రామ్ చేయాలి అని చెప్తున్నాం. హైలీ పవర్ఫుల్. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఈ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం సబ్ కాన్షియస్ మైండ్కి ఎటువంటి కమాండ్ ఇస్తే అది మన కోసం పనిచేస్తుంది. ఆ జీనిని మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనం డిసైడ్ అయితే మనం హ్యాపీగా ఉన్నామని అది నమ్ముతుంది, హ్యాపీగా ఉంటుంది. ఓకే. రహస్యం ఏంటంటే నిజానికి అబద్ధానికి దానికి తేడా తెలియదు. ఏం చెప్తే అది నమ్ముతుంది. కాబట్టి దానికి అబద్ధం చెప్పినా, ఇప్పుడు నేను కూర్చొని నేను ఎమ్మెల్యే, ఒక పెద్ద పొలిటీషియను అని చెప్పాను అనుకోండి, అది నమ్మేస్తుంది. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంటుంది, కాన్షియస్ మైండ్ ఉంటుంది మధ్యలో. అవును. ఇది వెంటనే క్వశ్చన్ చేస్తారు, నువ్వు ఎమ్మెల్యే అంటే నీకు ఎమ్మెల్యే అంత సీన్ లేదు అని అది చెప్తుంది కదా, ఇది లోపలికి పంపించదు. కాన్షియస్ మైండ్ అనేది గేట్ వాచ్మెన్. ఓకే. సబ్ కాన్షియస్ మైండ్ లోపల జమీందార్. జమీందార్ వరకు అప్లికేషన్ వెళ్ళింది అనుకోండి, ఏదైనా పాసే, అప్రూవల్. కానీ అది అడ్డుకునేది ఏది? కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్ తప్పుకుంది అనుకోండి, వండర్స్ జరిగిపోతాయి. అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం సినిమా చూస్తాం, సినిమాలో చాలా వైలెంట్ సీన్లు ఏదో కనబడతాయి, చాలా దారుణంగా ఏదో చంపేయడం, ఏదో వైలెంట్ సీన్లు. మనం చాలా డిస్టర్బ్ అయిపోతాం ఆ సీన్ చూసి. ఆ రోజంతా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, బాధపడతాం. కొంతమంది సినిమాలు ఏడ్ చేస్తారు సరే, అవును, చాలా దారుణంగా ఏడ్ చేస్తారు. అవును, సౌండ్లు వచ్చేస్తుంటాయి, వీళ్ళు కనెక్ట్ అయిపోయి వీళ్ళు ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. మాతృదేవోభవ అనే సినిమాలో చాలా దారుణంగా ఏడ్ చేశారు. అవును. ఇక్కడ చిన్న క్వశ్చన్ ఏంటంటే, అది సినిమా అన్న సంగతి మీకు తెలీదా? తెలుసు. మరి ఎందుకు వాళ్ళు నటిస్తున్నారని తెలీదా? తెలుసు. అది రియాలిటీ కాదని మీకు తెలుసు కదా, మరి ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఏడిపోతుంది? వస్తుంది? సో అంటే ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు చాలా మంది. ఇన్వాల్వ్మెంట్ అంటే ఏమైంది? ఇప్పుడు కనెక్ట్ అయిపోతారు. అంటే ఏం జరిగిందంటే, మీరు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో, మీరు చెప్పినట్టు ఎప్పుడైతే ఒక ఎమోషన్ గురయ్యారో, ఎమోషన్లో ఉన్నప్పుడు కాన్షియస్ మైండ్ పనిచేయదు. అది లాజిక్. మనం ఏ ఎమోషన్లో ఉన్నా అప్పటి కాన్షియస్ మైండ్ పనిచేయదు. కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే గేట్ వాచ్మెన్ ఎప్పుడైతే నిద్రపోతున్నాడో, గేట్లో కూడా ఆపడం, నేరుగా థాట్ నేరుగా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోద్ది. సబ్ కాన్షియస్ మైండ్ నిజం అనుకుంటుంది, ఏదొస్తే అది, ఏదొచ్చినా ఆర్డర్ పాస్ చేస్తూ ఉంటుంది. అది మీరు ఏ ఎమోషన్లో ఉన్నా మీకు పని చేయవు. అంటే ఇలా చెయ్యచ్చు. ఇప్పుడు కొంతమంది మన దగ్గర వాళ్ళు ఎవరన్నా పోయారనుకోండి, చాలా బాధపడుతూ ఉంటాం. బాధపడితే వస్తుందండి, తిరిగి వస్తాడా? ఈ లాజిక్ క్వశ్చన్స్ అప్పుడు పని చేయవు. అవును, అసలు ఆ క్వశ్చన్ వేసుకోము, దానికి సమాధానం ఏమి ఉండవు. ఆయన లేరు, నాకు బాధ అవుతుంది, నేను అంతే, ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది. ఎప్పుడు మన ఎమోషన్ గురైనా కాన్షియస్ మైండ్ పని చేయదు. కాన్షియస్ మైండ్ మన ఎమోషన్ ఫ్రీ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే బాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఒక పర్సన్ వారి లైఫ్లో సక్సెస్ అవుతున్నారు అన్నా, ఫెయిల్ అవుతున్నారు అన్నా, సబ్ కాన్షియస్ మైండే ప్లేస్ ద మెయిన్ రోల్. మెయిన్
ఇప్పుడు ఒక వ్యక్తి బాగా ఎదుగుతున్నట్టు, బాగా లైఫ్లో సక్సెస్ అవుతున్నట్టు విజువలైజ్ చేసుకున్నాడు అనుకోండి. విజువలైజేషన్ కూడా ఒక ఎమోషన్ ఉంటుంది అందులో. ఇప్పుడు మీరు ఒక యాంకర్గా, ఒక మంచి బాగా టాప్ రేటెడ్ యాంకర్గా ఉంటూ ఒక విజువలైజ్ చేసుకొని ఒక పెద్ద ఓన్ హౌస్, ఒక మంచి కారు ఉన్నట్టు విజువలైజ్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఎమోషన్లో ఆ కాన్షియస్ మైండ్ కొంచెం తప్పుకుంటుంది. ఆ విజువలైజేషన్ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ఆ స్కిల్ అంతా బయట తీసుకొస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి రిసోర్స్ అంతా మనకు తీసుకొచ్చి చూపెడుతూ ఉంటుంది. ఇది ఎలా చూపెడుతుందో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక కార్ కొనాలనుకున్నారు, అనుకుంటున్నారు నిజంగానే, ఏ కార్ చెప్పండి? ఐదర్ టాటా బ్రాండ్ కానీ లేదంటే మహీంద్రా బ్రాండ్ కానీ, ఇండియన్ బ్రాండ్స్. స్పెసిఫిక్ ఏమైనా ఉందా? టాటా పంచ్. గ్రేట్, వెరీ గుడ్. ఇప్పుడు పంచ్ కొనాలని అనుకుంటున్నారు, ఏ కలర్ కొందాం అనుకుంటున్నారు? సో కైండ్ ఆఫ్ ఒక యూనిక్ స్టైల్ ఉండేటువంటి కలర్. అండ్ ఎన్ని కలర్స్ ఉన్నాయి? మెరూన్, ఓకే, కైండ్ ఆఫ్ గ్రీన్ కైండ్ ఆఫ్ షేడ్ వస్తుంది. గ్రీన్ కలర్, ఓకే, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ లో వస్తుంది. ఓకే, అది ఉంది కదా మీ మైండ్ లో. ఇప్పుడు ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ లో చూడండి, మీకు ఎన్ని టాటా పంచులు ఆ గ్రీన్ కలర్ లో ఉన్నట్టు కనపడతాయి చూడండి. చాలా సార్లు ఇలాగే నేను అనుకోవడం, అవి చాలా కార్లు కనిపిస్తాయి నాకు. అది రోజు కూడా ఉంటాయి, అలాగే వెళ్తూ ఉంటాయి. అవును, మీరు చూడాలని కూడా చూడరు, కానీ అప్పుడు కనపడతాయి. ఎందుకు కనపడతాయి అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తూనే ఉంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఆ థాట్ ఉంది. అంటే మా బాస్ యజమాని మీరు టాటా పంచ్ కొందాం అనుకుంటున్నారు కదా, కాబట్టి అది టాటా పంచ్ని చూస్తూ ఉంటది. మీరు ఫోన్ మాట్లాడుతున్నా వెంటనే టాటా పంచ్ కనబడితే మీరు దృష్టి దాని మీద పడిపోద్ది. మీరు ఎన్ని పనులు చేస్తున్నా అది మీకు మైండ్కి వస్తూ ఉంటది. ఇంతకు ముందు మీకు ఆ కారు కొనాలని ఆలోచన లేనప్పుడు కూడా అన్ని కార్లు మీకు ముందే పోయి ఉంటాయి, అప్పుడు మీరు గమనించరు. ఇప్పుడు మీరు అనుకోవట్లేదు, అయినా మీ దృష్టిలో పడుతూ ఉంటాయి. అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తున్నాయంటే మీ చుట్టూ ఉన్నటువంటి రిసోర్సెస్ని, అవకాశాలని మీ మైండ్ ఏదైతే కోరుకుంటున్నో మీ దగ్గర తీసుకొచ్చి చూపెడుతుంది, మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. అంటే మిమ్మల్ని యాంటెనాలా చేసి చుట్టూ ఉన్న సిగ్నల్స్ అన్నీ కూడా తీసుకుంటుంది ఆ సబ్ కాన్షియస్ మైండ్. ఒకవేళ మీరు కారు గురించి ఆలోచన లేదనుకోండి, మీరు అలా వెళ్తూ ఉంటే టాటా షోరూంలో 50% ఆఫర్ రైట్ నౌ, ఈ రోజు 50% ఆఫర్ అని ఆఫర్ మీకు కంటికి కనపన్నా మీరేం స్పందించి వెళ్ళిపోతారు. మీకు సంబంధం లేని విషయం అది, అంతేగానా? మీరు కారు కొందాం అనుకుంటున్నప్పుడు ఆ 50% ఆఫరు మిమ్మల్ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది, ఇమ్మీడియట్గా అప్పో చేసి వెంటనే పే చేసి 50% కొనేసుకుంటారు కారు. అది ఆలోచన లేనప్పుడు 70% ఆఫర్ ఉన్నా కూడా మీరు పడుచుకోరు. ఎందుకు అంటే ఆ ఆపర్చునిటీని, అంటే ఒక యాంటెనా ఉన్నప్పుడు ఇది దీనికి ఏ సిగ్నల్ అవసరమో అవన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటారా? ఇట్స్ కైండ్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే మన థాట్స్ విల్ బికమ్ థింగ్స్. లా ఆఫ్ అట్రాక్షన్ లో మీరు దేన్నైతే ఫోకస్ చేస్తూ ఉంటారో అది మన లైఫ్లో డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే మన వైబ్రేషన్, మళ్ళీ ఇక్కడ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్, మనం ఒక ఫ్రీక్వెన్సీలోకి ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ అన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. ఈ టాటానే కాదు, మిగిలిన కార్లు కూడా ఇప్పుడు ఆ సెగ్మెంట్లో, మీరు ఏ సెగ్మెంట్లో అయితే కొందాం అనుకుంటున్నారో ఆ సెగ్మెంట్ రిలేటెడ్ కార్లన్నీ కూడా మీకు మీ దృష్టికి వస్తూ ఉంటాయి. ఇంకా బెటర్ ఆప్షన్ కూడా మీకు కనపడొచ్చేమో. అంటే ఎందుకు అటువంటివన్నీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. కాబట్టి ఈ సబ్ కాన్షియస్ మైండ్కు సరైనటువంటి డైరెక్షన్ మనం ఇవ్వగలిగితే, విజువలైజేషన్ ద్వారా సరైన డైరెక్షన్లో పెట్టేస్తే మాత్రం అది మన కోసం పనిచేస్తూ ఉంటుంది. ఇది 24/7 పనిచేస్తుంది. ఈ కాన్షియస్ మైండ్ మనం ఇప్పుడు కాన్షియస్గా ఉన్నా ఇప్పుడు పనిచేస్తుంది, నిద్రపోతే పనిచేయదు. కానీ నిద్రలో కూడా సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. అవును, దాని ప్రోగ్రామ్స్ అది చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్తామంటే బేసిక్గా కొంతమందికి ఒక లైఫ్ కోచ్గా పడుకునే ముందు ఒక గోల్ అచీవ్ అయినట్టు ఒక గుడ్ ఫీల్ తోటి ఆలోచన చేసి విజువలైజ్ చేసి పడుకోండి. ఇంకా 8 hours మీరు పడుకుంటారు అనుకోండి, ఆ 8 hours 6 hours కూడా సబ్ కాన్షియస్ మైండ్ దాని గురించి ఆలోచిస్తూ దాని ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటుంది. అది మన లైఫ్లోకి ఎలా అట్రాక్ట్ చేసుకో అది చూసుకుంటూ ఉంటుంది. దాని హెడ్డే కదా పడుతూ ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏమి చేయొద్దా అంటే మనం చేయాలి, మనం కూడా అందులో పార్టిసిపేట్ చేయాలి. మనం క్రియేటర్స్, అందులో మనం పార్టిసిపేట్ చేయాలి. అది లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఇందాక అన్నారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ యాక్షన్ ఉంది. ఏమి యాక్షన్ ఏమి చేయకుండా కళ్ళు మూసుకుంటే ఏమి అయిపోవు, మిరాకిల్స్ ఏమి జరిగిపోవు. మనం యాక్షన్ అయితే చేయాలి. ఇందాక చెప్పాను TFBAలో చెప్పాను, TFBA లాస్ట్ యాక్షనే. మన యాక్షన్ అయితే ఉండాలి. యాక్షన్ ఉంటూ ఈ విధంగా విజువలైజేషన్ చేసుకోవడం వల్ల, లేకుంటే అఫర్మేషన్ చేసుకోవడం వల్ల పదే పదే మనం చెప్పడం అఫర్మేషన్ అంటాం. ఒక విషయాన్ని అచీవ్ అయినట్టు ఫీల్ అవ్వడం విజువలైజేషన్ అంటాం. ఈ రెండింటి ద్వారా మనం సబ్ కాన్షియస్ మైండ్కి మంచి కమాండ్ ఇవ్వచ్చు. అది తీసుకున్నది అనుకోండి, మనం ఏదైనా ఏ పొజిషన్ మనకి ఇస్తుంది. అది నేను ఇది లైఫ్ కోచింగ్లో మనం చెప్తూ ఉంటాం చాలా మందికి, అలా సమయం వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది.
ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక ఫార్ములా చెప్పారు కదా, FTAB అంటే F ఫర్ ఫీలింగ్స్, T ఫర్ థాట్స్, A ఫర్ అఫర్మేషన్స్, బిలీఫ్స్, B ఫర్ యాక్షన్స్. ఓకే, మనం బిలీఫ్ సిస్టమ్ ఉండాలి. అంటే ఐ కెన్ డూ ఇట్ అనే బిలీఫ్ సిస్టమ్. ఒకడు కొంతమంది ఉంటారు చూడండి, థాట్స్ బాగానే ఉంటాయి, ఫీలింగ్స్ బాగానే ఉంటాయి, బిలీఫ్ తన మీద తనకు నమ్మకం ఉండదు. నేను ఈ పని చేయలేనులే, అలా అనుకున్నాను కానీ కారు కొనలేను, అసలు నాకు కారు అవసరమా, డౌట్ఫుల్గానే ఉంటాడు. ఓకే, నాకు కారు నిజంగా అవసరమా అంటే ప్లాన్ చేస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు, అసలు నాకు కారు అవసరమా, కార్ కంటే బెటర్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ ఏమో, డైలమాలో ఉంటాడు. ఫర్మ్ బిలీఫ్ ఉండదు ఇతనికి. కాబట్టి బిలీఫ్ అనే దగ్గర ఇతనికి ఫ్రీక్వెన్సీ దెబ్బతింటుంది. ఓకే, అలైన్మెంట్లో లేవు. ఈ అలైన్మెంట్ చేస్తే మన సబ్ కాన్షియస్ మైండ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనుకో. ఇలా అలైన్మెంట్ లేనప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్. వీడి అసలు ఏం కావాలి వీడికి థాట్ ఏమో ఇలా ఉంది, వీడి ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి, బిలీఫ్స్ ఇంకోలా ఉన్నాయి, చేసే పనులు ఇంకోలా ఉన్నాయి, అసలు వీడికి ఏం కావాలి. ఇది నేను చెప్తున్నా, ఈ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ఫుల్, కానీ దాన్ని వాడుకోవాలంటే దానికి సరైన డైరెక్షన్ మనం ఇవ్వాలి. ఓకే, అంటే కొంతమంది అన్ని పనులు ఎలా చేయాలి, అలా చేయాలి, దీనికి ఎంత కావాలి, ఇది ఇక్కడ పెట్టాలి, ఇది ఇక్కడ పెడితే, ఈ కైండ్ ఆఫ్ ప్లానింగ్ వేసుకుంటారు. కానీ ఫైనల్ చూస్తే ఫెయిల్యూర్ అవుతారు. దానికి ఒక అంటే సర్ది చెప్పుకోవడం అనాలో ఏంటో తెలియదు, కానీ అన్నీ చేస్తున్నా కానీ ఫెయిల్ అవుతారా. గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కాదు, ఆవగించేంత అదృష్టం ఉండాలి అనేటువంటి సామెతని యూజ్ చేసుకుంటూ నేను ఏం చేసినా పని అవ్వట్లేదు, అన్నీ ఫెయిల్ అవుతున్నాయని మళ్ళీ తనకు తానే డిస్కరేజ్ చేసుకుంటారు, ఎంకరేజ్ చేసుకోకుండా. రైట్, అదృష్టం గురించి నేను చెప్తాను. అదృష్టం అనేది ఆ పదం ఉపయోగించడం నాకు అభ్యంతరం లేదు, కానీ వాస్తవానికి ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పాలి. ఇప్పుడు అదృష్టం అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మన చుట్టూ ఉన్నటువంటి యూనివర్స్లో ఉన్నటువంటి ఫోర్సెస్, వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ మనకు అనుకూలించాలి. మనలో ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, పరిస్థితి అనుకూలించినప్పుడు మనం ఏం సాధించలేం. ఓకే, ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు అర్జునుడు మహాభారతంలో మత్స్యంత్రాన్ని కొట్టాడు. కొట్టిన తర్వాత ద్రౌపది స్వయంవరం అయింది, పెళ్లి చేసుకున్నారు. అప్పుడు బ్రాహ్మణులతో కలిసి ఉన్నాడు ఆయన. శ్రీకృష్ణుడికి కృతజ్ఞత చెప్పాడు అతను. ఆ బ్రాహ్మణులందరూ శ్రీకృష్ణుడు ఏం చేశాడయ్యా, ఆయనకు నువ్వు కృతజ్ఞత చెప్తున్నావు, ఆయన రోల్ ఏమన్నా ఉందా, నీ ధనుసు నువ్వు పట్టుకున్నావు, బాణం వేసావు, కొట్టావు, అంత నీ శక్తే కదా, ఆయన ఏం చేశాడు అని అడిగారు. నాయన మీకు తెలియని విషయం ఒకటి ఉంది, నేను కృష్ణుని ప్రార్థన చేశాను, నీ ధనుసు కొడతా, నాకు అంత శక్తి ఉంది, కానీ ఆ నీళ్లు స్థిరంగా ఉండేలా అనుగ్రహించవయ్యా అని చెప్పాను. అది నాకు ఎక్స్టర్నల్ కండిషన్, నేను దాన్ని ఏం చేయలేను. నీళ్లు కనుక అలలు కన్నా వచ్చిందనుకోండి, నీకు ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నా, ఎంత విలుకాడైనా అది కొట్టలేకపోతాను. అది చేయమని చెప్పాను, అది చేశాడు, నాకు అద్దంలా కనపడింది, నేను కొట్టగలిగాను. కాబట్టి బయట పరిస్థితులు నాకు అనుకూలించేలా చేశాడు కృష్ణుడు, అందుకని కృతజ్ఞత కొనని చెప్పాడు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుందంటే బయట పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండేలా చేస్తుంది. అదే మనం యూనివర్స్ అంటున్నాం. మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసినప్పుడు మన టాలెంట్ ఉంటే ఒకటి ఉంటే సరిపోదు. మీరు నాకు అదృష్టం కదా, ఆ అదృష్టం అంటే ఏంటంటే బయట పరిస్థితులు అనుకూలించడమే అదృష్టం. ఓకే, బయట పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, మనం ఎంత కష్టపడినా ఫలితం రాదు. కాబట్టి ఆ విధంగా అదృష్టం కలిసి రావడం అంటే పరిస్థితులు, బయట ఎక్స్టర్నల్ కండిషన్స్ మనకు సపోర్టివ్గా ఉండడం. ఓకే, అంటే యూనివర్స్ మనకు హెల్ప్ చేయడం. యూనివర్స్తో మనం కనెక్ట్ అయినప్పుడు యూనివర్స్ మనకు హెల్ప్ చేస్తుంది. మీతో ఎవరైనా కనెక్ట్ అయిన వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారు, కానీ మీకు డిఫరెంట్గా ఉండే వాళ్ళకి మీరు ఎందుకు హెల్ప్ చేస్తారు? యూనివర్స్ అయినా అంతే. ఓకే, యూనివర్స్తో ఎవరు కనెక్ట్ అవుతారో వాళ్ళకి ఫేవర్స్ అందుతూ ఉంటాయి. అలా ఎలా కనెక్ట్ అవ్వాలి యూనివర్స్ తోటి అనేది లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, అంటే వాళ్ళు ఏ పని చేసినా బుగ్గుపాలే అంటారు చూసారా, అలానే అవుతుంది. చాలా నేను కొంతమందిని చూసా, పాపం చాలా ప్లాన్స్ వేసుకుంటారు, అలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇది బాగుంటుంది అని, కానీ ఫైనల్ వచ్చేసరికి మధ్యలో ఆపేయడము, అంటే ఎవరో సపోర్ట్ చేయట్లేదు నాకు, నేను అందుకే పని చేయలేకపోతున్నా, నాకు అటు నుంచి ఆ సపోర్ట్ రావట్లేదు, ఇటు నుంచి ఈ సపోర్ట్ రావట్లేదు, నేను ఎదగలేకపోతున్నా అని అంటారు. అంటే పక్క నుంచి కూడా వేరే వాళ్ళు పుష్ చేయాలా వాళ్ళని, వాళ్ళు ముందుకు వెళ్ళలేరా? లేదు, చాలామంది నేను లైఫ్ కోచ్గా కన్సల్టెన్సీ వచ్చినప్పుడు వినే సమస్య ఏంటంటే ఇది, ఎవరైతే నాకు పలానా సపోర్ట్ లేదు, నేను అలా ఉంటే ఉండను అంటే, ఎవరైతే ఇస్కాల్ బ్లేమ్ అంటాం. ఓకే, వేరే పరిస్థితులు కానీ వ్యక్తులను కానీ ఆ సమయాన్ని కానీ బ్లేమ్ చేసే లక్షణం ఉన్నంతసేపు కూడా మనం దేంట్లో సాధించలేము. స్టాప్ బ్లేమింగ్ అంట, డోంట్ బ్లేమ్, టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి, 100% రెస్పాన్సిబిలిటీ. సక్సెస్ అయినా మీదే, ఫెయిల్ అయినా మీదే. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం. బ్లేమ్ ఎంతసేపు ఉన్న జీవితంలో మనం సాధించలేము. పైగా సైకలాజికల్గా మనం ఆలోచన చేసినట్టయితే అందులో ఉన్నట్టు అండర్లయింగ్ పాయింట్ ఏంటంటే, మనం ఓడిపోవడానికి వేరే వాడు కారణం ఉన్నాడు అన్న ఒక తృప్తి అడిగి మిగులుతుంది ఫైనల్గా. నేను ఓడిపోవడం వల్ల నా పాత్ర ఏమి లేదు, నేను ఈ కారణంతో ఓడిపోయాను, హ్యాపీ. ఈ కంఫర్ట్ వీడు తీసుకుంటున్నాడే సబ్ కాన్షియస్కి అర్థమవుద్ది.
ఓకే. వాడిని ఫెయిల్ చేస్తుంది. ఒక రీజన్ ఒకటి తీసుకుంటుంది. ఓకే, నువ్వు ఫెయిల్ అవ్వడంలో నీ పాత్ర ఏం లేదురా, వీడు అలా చేశాడు కాబట్టి నువ్వు ఫెయిల్ అయ్యావు, ఏం చేద్దాం. రెండోది సింపతి సీకింగ్. సింపతి కోరుకుంటా కొంతమంది. అంటే పాపం ఎంత ప్రయత్నం చేసినా వీడికి ఏమీ అనుకూలించదండి, వీడి సమయమే బాగుండదు, ఇది ఎంతసేపు గ్రహస్థితి బాగుండదు, వీడికి అన్నీ దురదృష్టమే, వీడు తాడు పట్టుకున్న పామై గడిచేస్తుంది, ఇటువంటి పదాలు చెప్తే వీడికి వినడానికి హాయిగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. సో మరి అలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఏ ఫార్ములా వాడాలి అంటారు? ఫస్ట్ బ్లేమ్ స్టాప్ చేయాలి. అంటే నా సక్సెస్ కారణం నేను చేసే యాక్షన్స్, అంతే తప్పిస్తే ఎవరు కారణం కాదు అనేది ఒకటి. నాకు ఎవరి సింపతి అక్కర్లేదు. నేను ఫెయిల్ అయితే అయ్యో పాపం వాడు ఈ కారణంతో ఫెయిల్ అయ్యాడు, వాడి గ్రహస్థితి బాగా ఫెయిల్ అయ్యాడు అని కోరుకోకూడదు. ఈ కోరిక ఉన్నవాళ్ళు అంటే కాన్షియస్గా ఉండదు, సబ్ కాన్షియస్లో అది ఉంటుంది. ఫెయిల్ అయినా పర్లేదురా, ఏదో కారణం ఉంది నాకు చాలు అనుకుని తృప్తి పడిపోతూ ఉంటారు. వాళ్ళు మిజరబ్లీ ఫెయిల్ అవుతారు. కాబట్టి అది అవాయిడ్ చేస్తే, బ్లేమ్ అవాయిడ్ చేయాలి, రెండోది సింపతి సీక్ అవాయిడ్ చేయాలి. ఈ రెండు అవాయిడ్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. ఓకే. సో ఎవరైతే వారి లైఫ్లో సక్సెస్ అవ్వాలి, గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏంటి ఏం చేయకూడదు, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ అని చెప్పినందుకు మా అందరికీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు.